అందరికీ మరణాత. పెంతెకోస్తు పండుగ దినమున చేరి ఉన్న ప్రియులారా, దేవుడు తన మహా ఉచితార్థమైన కృపను బట్టి ఆరోహణ పండుగ దినము నుండి పెంతెకోస్తు పండుగ దినము వరకు 10 దినములు ఆత్మ కుమ్మరింపు కూటములు జరిగించి ఈ దినము పెంతెకోస్తు పండుగ అనగా ఆత్మ కుమ్మరింపు పండుగ జరుపుకునేటువంటి ధన్యత ఇచ్చినందులకు ప్రభువును మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. దైవజనులు వ్రాసి చేసినటువంటి ప్రార్థనా స్తుతులను మనము ఇంతవరకు స్తుతించిన వారమై ఉన్నాం, ప్రార్థించిన వారమై ఉన్నాం. మరి పెంతెకోస్తు దినమున జరిగినటువంటి కొన్ని విషయాలను ఈ దినము మనము జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. మరి 2022 సంవత్సరాల క్రితము పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చి ఆనాడు ప్రభు ఆరోహణము అయి వెళుతూ చెప్పినటువంటి మాటను బట్టి కనిపెట్టి 10 దినములు ఎదురు చూచినటువంటి వారి మీదకి పరిశుద్ధాత్మ తండ్రి దిగి వచ్చారు. అలాగూ దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయనను కోరుకొని కనిపెట్టుకునే వారి మీదకి వస్తూనే ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కుమ్మరింపు దినములు జరిగించబడుతూనే ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు న్యాయంగా పెంతెకోస్తు పండుగ అనుట కంటే ఆత్మ కుమ్మరింపు పండుగ అనుట మరి సరి అయినటువంటి పదం. ఎందుకంటే పెంతెకోస్తు పండుగ పాత నిబంధన పండుగ. ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన పండుగలలో పెంతెకోస్తు పండుగ అంటే 50వ దిన పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే వారముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ మొదలుకొని 7 విశ్రాంతి దినాలు లెక్కించి మరుదినము 7వ విశ్రాంతి దినము మరుదినమున ఈ పెంతెకోస్తు పండుగ చేసుకోవాలి. దీనినే వారముల పండుగ, దీనినే కోత పండుగ, పెంతెకోస్తు పండుగ అంటారు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాటిలో వారు పంటలన్నీ ఇంటిలో కూర్చుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞతగా దేవుడు వారికి ఇచ్చిన దానిలో నుండి దేవుడికి ఇచ్చేటువంటి పండుగగా పాత నిబంధనలో కనబడుతూ ఉంది. ఇదే పండుగ దినమున పరిశుద్ధాత్ముడు కూడా దిగి వచ్చారు. అంటే పాత నిబంధన పెంతెకోస్తు పండుగ, క్రొత్త నిబంధన ఆత్మ కుమ్మరింపు పండుగ. ప్రభువు మరణించి తిరిగి లేచారు. తిరిగి లేచిన దగ్గర నుండి 40 దినాలు భూమి మీద ఉన్నారు. 40 దినములు భూమి మీద ఉండి పునరుద్ధానమును రుజువు చేసుకొని అందరికీ తెలియజేసి ఆరోహణమై ఆయన వెళ్ళారు. కనిపెట్టండి, ఆత్మను పంపిస్తానని చెప్పారు. 10 దినాలు కనిపెట్టారు. 10వ దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంటే ప్రభువు తిరిగి లేచిన తర్వాత 50వ దినమున పరిశుద్ధాత్ముడు జరిగినటువంటి పండుగ ప్రభు పునరుద్ధానం దగ్గర నుంచి. కాబట్టి ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు పండుగ మరి పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను గురించి మనము అనేక మార్లు తెలుసుకున్నటువంటి వారమై ఉన్నాం. రోమా 8వ అధ్యాయములో క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు అని కూడా వాక్యము తెలియజేయబడుతూ ఉంది.
క్రీస్తు ఆత్మ లేకపోతే ఆయనకు చెందినవారు కారు అని 8వ అధ్యాయం రోమాపత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మ యొక్క ఆవశ్యకత మనము క్రీస్తు వారముగా స్థిరపడటానికి, సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకోసమే రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలి. మరి చాలామంది అంటారు, మరి పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరైనా ప్రభువును ఒప్పుకుంటారా రక్షకుడుగా? ఒప్పుకోలేరు. ఆ మాట యథార్థమై. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనడు అని వాక్యం చెబుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మ ద్వారానే యేసు రక్షకుడని, దేవుడని మనం అంగీకరిస్తాం. ఆ మాట నిజమే. కానీ అంత మాత్రమున మనము క్రీస్తులో స్థిరపడలేం. అందుకోసమే పరిశుద్ధాత్ముడు మరి మనము రక్షణ పొందటానికి ఆయన సహాయపడతారు. ప్రభువును మనము గ్రహించడానికి, ఆయన ప్రభువని ఒప్పుకుంటానికి. అలాగూ మనము ఒప్పుకోవచ్చు, తర్వాత తప్పుకోవచ్చు. ఒప్పుకోవచ్చు, తర్వాత తప్పుకోవచ్చు. ఎంతమందిని మనం చూడటం లేదు. చాలామంది అన్యులు కూడా అంటారు, అబ్బో యేసు ప్రభు చాలా గొప్ప దేవుడండి, అటువంటి ఆయన ఎక్కడ చూడలేమండి అని చాలామంది అంటారు కానీ ఆయన దగ్గరకు వచ్చి రక్షణ పొంది ఆయనలో స్థిరపడలేరు. ఒప్పుకుంటారు, ఒప్పుకోలు ఉంది ఆయన గొప్ప దేవుడని. అలాగ ఒప్పుకున్నటువంటి వారు క్రీస్తులో స్థిరపడటానికి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నింపుదల అంటే అర్థం ఏంటంటే మరొక రకంగా మనం చెప్పుకోవాలి అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి. పరిశుద్ధాత్ముడు నివసిస్తే మనము పరిశుద్ధాత్మ చేత క్రీస్తుతో సహవాసములో సాగగలం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను కొంచెం. మన జేబులో ఒక 10 రూపాయలు ఉన్నాయి. 10 రూపాయలు ఉంటే ఒక టీ తాగలం. అంతేగాని మరి ఒక భోజనం చేయలేం. మన జేబులో ఒక 100 రూపాయలు ఉన్నాయి, భోజనం చేయగలం, మన వరకు పరిమితం. అలాగే మన చేతిలో ఒక 1000 రూపాయలు ఉన్నాయి, 10 మందికి భోజనం పెట్టగలం. 1,00,000 రూపాయలు ఉన్నాయి, 100 మందికి భోజనం పెట్టగలం, 1000 మందికి భోజనం పెట్టగలం. అన్నీ కూడా సొమ్మే. 10 రూపాయలైనా సొమ్మే, 100 అయినా సొమ్మే, 1000 అయినా సొమ్మే, 1,00,000 అయినా సొమ్మే, 1,00,00,000 అయినా సొమ్మే. అయితే ఆ 10 రూపాయలు ఎంతవరకు మనకు ఉపకారం, ఆ 100 రూపాయలు ఎంతవరకు ఉపకారం, అలాగే ఏ వెలితి లేకుండా సమృద్ధి కలిగి ఉంటే మనం ఏ పని చేయటానికైనా వెనకాడాల్సిన పని లేదు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి మనము కోరుకున్నటువంటి విధముగా మనము ఆయన ఎడల కలిగిన ఆశ, ఆసక్తి, ఆయనకు మనలో ఇచ్చినటువంటి స్థానమును బట్టి మనకు లభ్యమవుతారు. కుమ్మరింపు అంటే అర్థం ఏమిటి అంటే ఇక ఆయన మనలోనికి వచ్చి మన హృదయంలో ఎప్పుడూ నివాసం ఉండటం. అలాగూ ఉన్నప్పుడు మనము స్థిరపడతాం, తొట్టిల్లం, స్థిమితము లేని విధంగా ఉండం, నిబ్బరముగా ఉంటాం. ప్రభువు చెప్పినటువంటి విధముగా మన జీవితాన్ని జీవించడానికి మనం పూనుకుంటాం. ఒకసారి ఆజ్ఞ నెరవేర్చి
ఒకసారి నెరవేర్చలేకపోవటం, ఇలా ఉండదు పరిస్థితి. అందుకోసమే పరిశుద్ధాత్మను మనము కుమ్మరింపుగా, అంటే నిండుగా. అందుకే మన పెద్దోళ్ళు చెబుతారు, నిండుకొండ తొనగదు. ఎల్తుకొండ ఏమవుతుంది? స్థిరంగా ఉండదు. అది పరిశుద్ధాత్మ కుమ్మరింపు అంటే, నిండుకోవటం, నిండుగా మనలో ఉండటం. అది పెంతెకోస్తు దినమున, అంటే ఈ ఆత్మ కుమ్మరింపు దినమున జరిగింది. అందుకోసమే పరిశుద్ధాత్మ వశమగుట, పరిశుద్ధాత్మ వ్రాలుట, పరిశుద్ధాత్మ మీదికి వచ్చుట, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన విషయాలే. ఇవన్నీ కూడా ఎలాగ ఉంటాయంటే మరి కొంచెం కొంచెంగా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో పౌలు గారు చెబుతూ అన్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. చూసారా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? అదనమాట అండి సంగతి. నివసించుట, ఆయన మనలో నివసించుట. ఆయన మనలో నివసిస్తే యేసుతో మనము సహవాసము కలిగిన వారమై ఉంటాం. ఆయన మనలో లేకపోతే యేసుతో సహవాసం చేసేవారంగా ఉండలేం. అప్పుడు మన జీవితంలో ఆత్మ ఫలింపు ఉంటుంది. ఆత్మ ఫలింపు మరి మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెబుతాను, కొంచెం అభ్యంతర పడకండి. ఒక పెళ్లి కొడుకు, ఓ పెళ్లి కూతురు, ఇద్దరికి ఒకరికి ఇష్టమైంది. ఇద్దరు అంగీకారం తెలిపారు. నిర్ణయం చేశాం, వివాహం జరిగించాం. పెళ్ళైపోయింది అందరి సమక్షంలో. మరి అంతటితోనే వారి వివాహ వ్యవస్థ అయిపోయిందా? చెప్పండి, అయ్యిందా? అవలేదు. అంతవరకు జరిగింది బహిరంగమే. అసలు వివాహానికి ఉన్నటువంటి అర్థం అక్కడి నుంచి మొదలవుతుంది. వాళ్ళిద్దరిని ఒక చోట ఉంచుతాం, ఒక ఇంటిలో ఉంచుతాం, కలిసి జీవించే ఏర్పాట్లు చేస్తాం. అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి జీవనము చేస్తూ ఉంటారు. అలాగ జీవనము చేసినప్పుడు మరు సంవత్సరానికి వారికి మూడవ వ్యక్తి తయారవుతాడు. బాగా అర్థం చేసుకోనండి. బహుశా మనము యేసు ప్రభువును ఒప్పుకొని నమ్మి బాప్తిస్వం పొందటం బహిరంగ వివాహ కార్యక్రమముతో సమానం అనుకుందాం. అంతటితోనే అయిపోలేదు. అలాగూ వివాహమైన తర్వాత ఇరువురు కలిసిమెలిసి సహవాసములో జీవించాలి. అలాగూ ప్రభువుతో మనము కలిసిమెలిసి ఎలాగ జీవించగలము అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం ప్రభువుతో సహవాసం చేయగలం. అప్పుడు ప్రభువుతో సహవాసము చేసినప్పుడు వారు ఎలాగైతే ఫలించేటువంటి వారుగా ఉండి సంతానమనేటువంటి ఫలము ద్వారా వారి వివాహ జీవితము కుటుంబ జీవితముగా ఎలాగ వృద్ధిలోనికి వస్తారో అలాగే ప్రభువు వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో స్థిరపడి ఆ వాక్యము మొలిచి ఆత్మ సంబంధమైన ఫలముల పంట పండుతూ ఉంటుంది. గలతీ 5:22లో రాయబడినటువంటి ఆత్మ ఫలముల పంట చదవండి. ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఆత్మ ఫలములు మనలో స్పష్టంగా కనపడతాయి. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాము. ప్రభు యేసు క్రీస్తుతో మనము సహవాసములో ఉన్నాము అంటానికి ఇది రుజువు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు అంటానికి రుజువు అది. యేసుతో మనం ఉన్నాము అంటానికి రుజువు ఇది. వాళ్ళు ఫలించకపోతే వాళ్ళు ఇద్దరూ కలిసి ఉంటున్నారు అంటానికి రుజువు లేదు. మనము ఆత్మ ఫలములు ఫలించకపోతే ప్రభువుతో మనము కలిసి ఉంటున్నాము, ఆత్మచేత నింపబడ్డాము అనటానికి రుజువు లేదు. నేడు చాలామంది అనుకునేది ఏంటంటే, ప్రభువుని తెలుసుకున్నాం, హృదయములో నమ్మాం, బహిరంగ సాక్ష్యముగా బాప్తీసం పొందాం, ఏదో ఆదివారం నాడు ఆరాధనకు వస్తున్నాం, ఏదో మనం తోసింది దేవుడికి చేస్తున్నాం, ఇంకా మనము పరలోకానికి ఈ లోక జీవిత పూర్తి చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. జరుగుద్దా? ప్రియమైనటువంటి ఇక్కడ ఆగిపోతుంది సంఘం. పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభువుతో జతగా జీవించి ఆయన రూపము వారిలోనికి వచ్చి ఆయన సారూప్యము వారిలో కనబడి ఆత్మ సంబంధమైన ఫలములు ఆయన ఎలాగ ఫలించాడో మన జీవితంలో కూడా ఆ ఫలములు ఫలించాలి. అప్పుడే రుజువు ఉంది. అందుకోసమే యేసయ్య శిష్యుల్ని ఏం కోరాడు అంటే, బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అన్నారు. సాక్షులుగా అంటే అర్థం ఏంటి? నాకు సాక్షులుగా ఉండండి, నన్ను లోకానికి చూపించండి. నేను ఎలాగైతే తండ్రిని చూపించానో మీరు నన్ను చూపించాలి లోకానికి. ఏ క్రైస్తవునిలో క్రీస్తు కనపడుతున్నాడు? క్రైస్తవుడిలో క్రీస్తు కనపడతలేదంటే అర్థం ఏంటి? ఆత్మ నివాసము లేదు. అందుకే క్రైస్తవుల్లో రాక్షసులు కనపడుతున్నారు, క్రైస్తవులలో దొంగలు కనపడుతున్నారు, క్రైస్తవులలో లోకస్తుల కంటే భయంకరమైనటువంటి స్థితిగతులు కలిగిన వారు కనపడుతున్నారు. కారణం ఏంటి? ప్రియమైన వారులారా, అందుకే యేసయ్య వెళుతూ వెళుతూ పరిశుద్ధాత్మ తండ్రిని పంపిస్తాను అని వాగ్దానము చేశారు. ప్రియమైనటువంటి వారులారా, కనిపెట్టుకున్న వారికి ఆత్మ కుమ్మరింపు. కనిపెట్టుకున్న వారికి ఏ కుమ్మరింపు? ఏదో కుమ్మరింపు. సరే, ఈ పెంతెకోస్తు దినము వెనకాల చరిత్ర ఇది. ఆ పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? ప్రభు ఆరోహణమై వెళ్ళిన దగ్గర నుండి ఈ ఆత్మ కుమ్మరింపు దినము వరకు జరిగినటువంటి సంగతులు ఈ యొక్క అపొస్తలుల కార్యాలు మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇందులో నుండి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. జాగ్రత్తగా ఆలకించి మరి వాక్యమును ధ్యానించి అర్థం చేసుకోనండి. ఇందులో మొదటిది, ఏక మనస్సుతో వారు ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభు ఆరోహణము అయి వెళుతూ ఆయన కనిపెట్టుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు కనిపెట్టుకొని ఏక మనస్సు కలిగి, చూడండి 2వ అధ్యాయము మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి అందరూ ఒక చోట కూడి ఉండిరి. చూసారా, అందరూ ఒకసారి కూడుకున్నారంట. ఇంకా వివరంగా మీకు కావాలంటే మొదటి అధ్యాయం 14వ వచనంలో మీరు చూస్తే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూశారండి, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. పరిశుద్ధాత్మ
నిప్పుదల కోరుకొని ప్రభు మాటను బట్టి వారు ఒక చోట కూడుకొని ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది వారు చేసిన మొదటి పని. అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి అంటే మరి అందరము ఏక మనస్సుతో పరిశుద్ధాత్మను కోరుకుంటూ కనిపెట్టుకొని ఉండాలి. ఎడతెగక ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. రెండవ సంగతి చూడండి. ఆత్మ వారి మీద వ్రాలగా వారు ఆత్మతో నింపబడిరి. 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాల వరకు మీరు చూస్తే అప్పుడు ఈ వేగముగా వాక్య భాగములో కొన్ని చదవద్దులేండి, ఎక్కువ వచనాలు ఉంటే చదవద్దు, నేను చెప్పేస్తాను, చూసుకోండి మీరు చాలు. వారు అలాగా ఏక మనసుతో ఎడతెగక కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ తండ్రి వారి మీదకి వచ్చారు. వారు ఆత్మతో నింపబడిరి. ఆత్మతో నిండిన వారై అగ్ని నాలుకలుగా ధ్వని, వాయువు ధ్వని, ఆ ఇల్లంతా నిండెను. వారి మీద ఒక్కొక్కరి మీద ఆత్మ వ్రాలగా వారు ఆత్మతో నిండుకొని. చూసారా? కాబట్టి పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకు వచ్చారు, రాలేరు, పైనుండి ఆయన వచ్చాడు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 3వ సంగతి చూడండి. ఆత్మశక్తితో అన్య భాషలు మాట్లాడసాగిరి. ఆత్మశక్తితో వాక్శక్తితో అనేకమైనటువంటి భాషలు మాట్లాడారు వారు. 5వ వచనం నుండి 12వ వచనం వరకు మీరు చూస్తే ఆ రోజు పెంతెకోస్తు పండుగకు ఆయా దేశాల నుండి యూదులైన వారు పండగకు వస్తారు. ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి వారు ఆయా భాషలు కలిగిన వారై ఉంటారు. ఇంచుమించుగా 16-17 దేశాల నుండి వచ్చిన వారు అక్కడ ఉన్నారు. అన్ని భాషలలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు మాట్లాడుట విని వారు ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి, నాకు వచ్చిన భాషలో ఈయన మాట్లాడుతున్నాడు, హిందీలో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, అరవములో మాట్లాడుతున్నాడు, ఇలాగా రకరకాలుగా వారు ఏ భాష వచ్చిన వారైతే ఆ భాషలో వారితో మాట్లాడుతున్నారు వాళ్ళు. దీనికి వాళ్ళకి ఆశ్చర్యమైపోయింది. వీళ్ళెవరు? పామరులు, జాలరులు. మరి వీరు ఇన్ని భాషల్లో ఎలాగ మాట్లాడగలుగుతున్నారు అని వారు ఆశ్చర్యపడ్డారండి. ప్రతివారు కూడా తమ తమ భాషలో వారు మాట్లాడుట విన్నారు, ఆశ్చర్యపడ్డారు. 4వ సంగతి చూడండి. 13వ వచనములో మనం చూస్తే వారిలో కొంతమంది ఏమన్నారు అంటే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. కొంతమంది ఏమన్నారు అంటే వీళ్ళు క్రొత్త మద్యం బాగా తాగి ఎలాగో మాట్లాడుతున్నారు అన్నారు. ఏమండి, తాగుబోతులు ఉన్నారు అనుకోండి, తాగుబోతులు భాషలు మాట్లాడతారా? ఇంగ్లీష్లో ఒకళ్ళు, తెలుగులో ఒకళ్ళు, హిందీలో ఒకళ్ళు మాట్లాడతారా తాగుబోతులు? వాళ్ళ భాష వేరే ఉంటుంది. తాగుబోతుల భాష ఎలాగుంటుంది? పిచ్చి మాటలు, వెర్రి మాటలు, వ్యతిరేక మాటలు, వినటానికి అసహ్యకరమైగా ఉండే మాటలు ఇవి ఉంటాయి. కానీ తాగుబోతులు మాట్లాడలే మాటలు అర్థం పర్థం లేని మాటలు. అంతేగాని భాషలతో మాట్లాడతారా తాగుబోతులు? వీళ్ళు ఎంత వెర్రివారో చూసారా? నిజంగా చాలామందికి దేవుని యొక్క ఆత్మ కార్యాలు అలాగే ఉంటాయండి. దేవుని యొక్క ఆత్మ కార్యాలు అలాగే ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము
14-15 వచనాలు ఒక్కసారి చదవండి. ప్రకృతి సంబంధి అయిన ఆ. మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. వెర్రితనంగా ఉన్నాయి. అవి- చూసారండి, ప్రకృతి సంబంధమైన అంటే ఈ లోక సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన మాటలు ఎలాగుంటాయి అంటండి, వెర్రితనంగా ఉంటాయంట. ఇప్పుడు అందుకోసమే దేవుని మాటలు చాలా మందికి వెర్రితనంగా ఉన్నాయి. అందుకోసమే దేవుని మాటలకు లోబడరు. అట్టాగే ఉంటుందిలేండి వాక్యంలో. మనం ఎక్కడ చేయగలమండి? చూసారా ప్రియమైన వారలారా, వెర్రితనము ప్రకృతి సంబంధి, లోక సంబంధి, లోకమును గురించి ఆలోచించే వానికి, లోకము కొరకు బ్రతికేవాడికి, లోకమే ప్రాముఖ్యమనే ఉద్దేశము కలిగిన వాడికి దేవుని మాట, ఆత్మ సంబంధమైన మాట వెర్రితనంగా ఉంటుంది. మేమంత తెలివిగలవాళ్ళమో చూడండి, ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నాం. చూసారా, అందుకోసమే నేడు ప్రపంచం అంతా అతలాకుతలమైపోతుందండి. అలాగా వెర్రెక్కిపోయి మానవులు ఈ లోక సంపాదనలో పోటీలు పడి ఒకడిని ఒకడు హాని చేసుకుంటూ, ఒకడిని ఒకడు మోసం చేసుకుంటూ, ఈ లోకములో వాడు బాగుపడగా ఎదట వాడిని బాగుపడనీయక మనశ్శాంతి లేక అందరూ కూడా వెర్రి బతుకుతున్నారండి. వెర్రి బతుకు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు. శిశు బ్యాంకుల్లో దాచుకున్నా తృప్తి లేదు. అక్కడేమది చెదలబడతా ఉంటుంది. ఇంకా ఏదో చెయ్యాలని. ప్రియమైనటువంటి వారులారు, దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రం మన ఆత్మ సంగతి ఏంటి, మన రక్షణ సంగతి ఏంటి, నేను యేసయ్యతో ఎంతవరకు సాగుతున్నాను, యేసయ్యతో నా సహవాసం ఎంత, యేసు సారూప్యములోనికి నేను ఎంత మార్చబడుతున్నాను, యేసులాగా తయారవకపోతే రే పరలోకానికి నేను పనికి రాను. ఆయన చెప్పాడు ఆత్మ వస్తాడు మిమ్మల్ని నడిపిస్తాడని. ఆలోచించేవారు ఉన్నారా? వెర్రి మాటలు లోకస్తులకే కాదు, ప్రకృతి సంబంధులకే కాదు, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా దేవుని మాటలు వెర్రితనంగా ఉన్నాయి. వెర్రితనంగా ఉన్నాయి కాబట్టి లోబట్టల రక్షణ పొందరు ఎన్నాళ్ళు ఉన్నంతే. రక్షణ పొందిన వారు కుదురుగా ఉండరు. దేవుడి దగ్గరికి వచ్చిన వాడు దేవుని మాటకు లోబడి జీవించాలి కానీ మళ్ళీ మధ్యలో మన ఇష్టాలు ఎందుకు, మధ్యలో మన చిత్తాలు ఎందుకు, మళ్ళీ మధ్యలో మన ఆలోచనలు ఎందుకు జొరబెట్టడం? ఇది నాశనం అవటానికి కాకపోతే మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు మనల్ని ఎప్పుడైనా బాగు చేస్తాయా? పాప నైజముతో నిండినటువంటి జీవితాలు మనవని బైబిల్ స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉంది. పాపికి పాప ఆలోచనలు తప్పితే నీతి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అందుకోసమే అందరూ దారి తొలగి పనికి మాలిన వారైరి అని వాక్యం చెబుతుంది. ప్రియమైన వారలారా, కాబట్టి వారు పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతుంటే వాళ్ళు మత్తులై బాగా తాగి వారి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు అపహాస్యం చేశారు. పైగా మళ్ళీ అపహాస్యములు. ఇది 4వ సంగతి. అప్పుడు 5వ సంగతి ఏంటి అంటే, పేతురు గారు 11 మందితో కూడా లేచి వారు అపహసించిన దానికి ఆయన జవాబు చెప్పుటకు లేచి ఆత్మశక్తితో మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ సంగతి అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 14 నుండి 40వ వచనం వరకు సుదీర్ఘ ప్రసంగం చేశాడు ఆయన. ఆత్మశక్తితో నింపబడి విస్తారమైనటువంటి బోధ చేశాడు వారికి. ఆత్మపూర్ణుడై
ఆత్మశక్తితో. ఒకప్పుడు పారిపోయినవాడు, ప్రభువుని ఎరగనని చెప్పినవాడు, ఇప్పుడు వేల మంది మధ్యలో 16 దేశముల నుండి వచ్చినటువంటి జనసమూహము మధ్యలో ఆత్మశక్తితో నిలవబడి ధైర్యంగా బోధ చేస్తున్నాడండి. ప్రియమైన వారలారా, పేతురు గారి బోధలో ఒక 3 విషయాలు, ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 14 నుండి 40 వచ్చిన వరకు మీరు చూస్తే ముఖ్యమైనటువంటి మరి బోధ 3 ముఖ్యమైన విషయాలు. అందులో మొదటిది, వారు అపహాస్యం చేశారు, తాగుబోతులై వీరి ఇష్టానుసారంగా భాషలు మాట్లాడుతున్నారు. దానికి జవాబు చెప్పాడు, మీరు వింటున్నటువంటి ఈ యొక్క భాషలతో మాట్లాడేది కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోవేలు అనేటువంటి ప్రవక్త ప్రవచనములో చెప్పాడు. ఆ యొక్క ప్రవచనము మీ కళ్ళ ఎదుట నెరవేరుతూ ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలలో మనం చదివాం. యోవేలు గారు వందల సంవత్సరాలకు ముందే చెప్పాడు, మంచి దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని. అది ఇదిగో మీ కళ్ళ ఎదుట నెరవేరుతుంది. అంతేగాని వీళ్ళు తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఈ సంగతి తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు మీతో, జాగ్రత్తగా వినండి, వినకపోతే మీకే నష్టం అని చెప్పి వారు ఆత్మపూర్ణులై మాట్లాడుతున్నారని యోవేలు ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయము మరి 14 నుండి 21 వచనము వరకు యోవేలు ప్రవచనాన్ని గుర్తు చేశాడు. ఇక 2వ విషయం ఏంటి అంటే 22వ వచనము నుండి 36వ వచనము వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి, ఆయన చరిత్ర, ఆయన జీవిత రుజువుల గురించి మాట్లాడాడు. పాత నిబంధన గ్రంథములో ప్రభువును గురించినటువంటి ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలు ప్రవచించిన రీతిగానే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన మానవులందరి విమోచన కొరకు మరణించాడు. మరణించినటువంటి ఆయన మరణము బంధించి ఉంచుట సాధ్యం. 3వ దినమున తిరిగి లేచాడు. అలాగూ తిరిగి లేచినటువంటి ఆయనకు మేము సాక్షులం. ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, మరలా రాబోతూ ఉన్నాడు. ఈ యేసును, దేవుడు ఏర్పాటు చేసి పంపించినటువంటి ఈ యేసును మీరు తృణీకరించి సిలువ వేసి చంపారు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఒక్క వచనం మాత్రం చదవండి, 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. రూఢిగా, ఖచ్చితంగా, ఏ మాత్రము కూడా సంకోచం సందేహం లేకుండా రూఢిగా నిర్ధారణ చేసుకోవాలి మీరు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూడండి ఆత్మశక్తితో. ప్రియమైన వారలారా, దేవుడు పంపినటువంటి ఈ రక్షకుణ్ణి, ఈ ప్రభువుని మీరు తృణీకరించి సిలువ వేసి చంపారు. అయితే దేవుడు ఆయన్ని లేపి ప్రభువుగాను రక్షకుడుగాను నియమించాడు. ఈయనే మిమ్మల్ని రక్షించే రక్షకుడు, మీరు ఎదురు చూసే మెస్సియా. ఇది మీరు తెలుసుకొనకపోతే నశిస్తారు. తెలుసుకోండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్పి ఆత్మశక్తితో ధైర్యముగా వారితో మాట్లాడాడండి. ఇది 2వ విషయం. 3వ విషయం ఏంటి అంటే చూడండి, 38వ వచనం నుండి 40వ వచనం వరకు మీరు చూస్తే ఇది మాత్రం చదవండి. ఈ వాగ్దానము పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము వాళ్ళతో చెబుతున్నాడు. పేతురు గారు యేసును రక్షకుడుగా, ప్రభువుగా దేవుడు నిర్ణయించాడు.
కాబట్టి మీరేం చేయాలి? మారు మనసు పొంది మారు మనస్సు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం అంటే మీ మనస్సులు మార్చుకోవాలి. రెండవది పాప క్షమాపణ పొందాలి. యేసు రక్తముతో మీ పాపాలు కడగబడాలి. శిలువ యజ్ఞములో యేసు నీకు బదులుగా నీ పాపం ఆయన మీద వేసుకొని దానికి వెల చెల్లించాడు, శిక్ష అనుభవించాడు. ఆయన ద్వారా నీకు పాప క్షమాపణ కలగాలి. మూడవది ప్రతివాడు యేసుక్రీస్తు ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. మూడవది అప్పుడు మీరు మారు మనసు పొందండి, మనసులు మార్చుకోండి, మీ పాపాల నుండి విడుదల పొందండి, యేసు రక్తముతో కడగబడి. అలాగే నమ్మి బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు రక్షింపబడతారు. తర్వాత ఏమన్నాడు చెప్పండి? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది సంగతి. మారు మనసు పొందితే, పాప క్షమాపణ పొందితే, బాప్తిస్మం పొందితే రక్షింపబడతాం. ఇందాక చెప్పాను మీకు, పెళ్ళయింది, ఇంకప్పుడు సంసారం కాపురం సాగాలి. ఆ కాపురం సాగాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఇద్దరు ఒక చోట ఉండాలి. యేసులో ఉన్న ఆత్మ నీలో కూడా ఉండాలి. యేసు ఆత్మ నీలో ఉన్నప్పుడే ఆయనతో సహవాసం నీకు కుదురుతుంది. అప్పుడు ఆత్మవరాన్ని మీరు పొందుతారు. ఇంకా చదవండి. ఈ వాగ్దానము మీకును, ఈ వాగ్దానము మీకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీ పిల్లలకును, ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరికీ, ఆయన ముందు మాట్లాడుతూ ఉంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ, మీ పిల్లలకును, దూరస్తులందరికీ అంటే వారి పిల్లలకు, ఇంకా దూరస్తులు అంటే మనందరికీ, యెరూషలేముకు దూరంగా ఉన్న వారికి, అంటే అన్ని దేశాల వారికి, అందరికీ ఏ భేదము లేదు. ఈ వరం ఎవరికి అంటే అందరికీ కూడా, యూదులకు, వారి పిల్లలకు, దూరస్తులందరికీ. అంటే ప్రభువు, చదవండి అమ్మ. అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇది పేతురు గారు వారికి చెప్పింది. మూడవది ఏమిటి అంటే ఆయన రక్షణను గూర్చి, పరిశుద్ధాత్మ వాగ్దానమును గూర్చి హెచ్చరిక చేశాడు. కాబట్టి మీరు పొందండి, రక్షణ పొందండి, పరిశుద్ధాత్మ చేత నింపబడండి, స్థిరపడండి, సిద్ధపడండి అని చెప్పుకొచ్చాడు. 3 విషయాలు ఆయన సుదీర్ఘ ప్రసంగము చేసే ఆత్మశక్తితో వారితో మాట్లాడాడు. ఏమాత్రం జంకలేదండి, ఏ మాత్రము కూడా వెనకాడలేదు సత్యం చెప్పటానికి. ఆయన ఎరగనని ప్రాణ భయంతో బుంకినవాడు, తనను కూడా పట్టుకుంటారేమోనని విడిచిపెట్టి పారిపోయినవాడు. పైగా ఏమంటున్నాడంటే, ఈ యేసును మీరు సిలువ వేసి చంపారు, మీరే చంపింది, జాగ్రత్త, ఎప్పటికైనా కళ్ళు తెరవండి, సత్యాన్ని తెలుసుకోండి, మీ జీవితాలను దిద్దుకోండి అని హెచ్చరికగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగూ మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? 6వ విషయం చూద్దాం. చూడండి, 6వ విషయం ఏంటి అంటే 37-41 వచనాలు. వారు యేసు ప్రభువును గురించి పేతురు గారు రుజువులు చెప్పినప్పుడు ఆ బోధ విని, ఆ మాటలు విని హృదయములో నొచ్చుకొని చూశారండి. దేవుని మాట వాళ్ళ హృదయాన్ని ఏం చేసింది చెప్పండి? నొచ్చుకుంది. అంటే మరి కింద రాశారు, ఏమని రాశారు కింద? పొడవబడి. దేవుని వాక్యం మన హృదయాన్ని చీల్చాలి. వాక్యం వెళ్ళాం, ఏమన్నారండి, ఏదో చెప్పారులేండి, ఇంకా క్రియ ఎక్కడ జరుగుద్ది? చదువుతారా? హెబ్రీ పత్రిక 4:12 ఏం చెబుతా ఉంది? హెబ్రీ 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై
బలము గలదై రెండంచులు గల రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించనంత మట్టుకు జూరుచు హృదయములోనున్న తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూశారండి, దేవుని వాక్యం శ్రద్ధగా వింటే ఆత్మవాక్యం ఆత్మతో వినాలి. అలాగూ వింటే ఆ వాక్యం ఎక్కడ దాకా వెళ్ళిపోద్దని చెప్పారు పౌలు గారు. ప్రాణములు, ఆత్మలు, హృదయము, ఆలోచన, కీళ్ళు, మూలుగలను విభజించనట్టు మట్టుకుదు. వాక్యము ద్వారా ప్రతి దినము మనకు శస్త్రచికిత్స జరుగుతూ ఉండాలి. కుళ్ళిపోయామండి, మానవ జాతి అంతా కుళ్ళిపోయింది. పాపమనేటువంటి జబ్బుతో మన ఆత్మీయ జీవితం కుళ్ళి కంపు కొడుతుంది. ఈ కుళ్ళిపోయిన జీవితం యేసయ్య వాక్యముతో చెడుగు తీసివేయబడుతూ కుళ్ళినదంతా తీసివేసి ఆరోగ్యవంతమైనటువంటి జీవితముగా మార్చుటకు వాక్య ఖడ్గము చేత శస్త్రచికిత్స జరిగించబడుతూ ఉండాలి. అందుకోసమే వాక్యాన్ని అనుదినం ఎందుకు చదవాలి, వాక్యాన్ని అనుదినము ఎందుకు వినాలి, ఎందుకు ధ్యానించాలి? బైబిల్లో మనం అనేక సందర్భాలలో కీర్తనలో చూస్తాం, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధ్యానించాలి? కుళ్ళిన నీ జీవితము కుళ్ళు తీసివేసి బాగు చేయబడి మంచి జీవితముగా నీవు మారుటకు. ప్రేమైనటువంటి వారలారా, అందుకోసమే వారు హృదయములో నొచ్చుకొని, అంటే పొడవబడి, పేతురు మాటలు ఆత్మ శక్తితో మాట్లాడిన దేవుని మాట వారి హృదయాలను చీల్చింతే వెంటనే వాళ్ళు ఏమన్నారో చూడండి. సహోదరులారా మేమేమి చేతుమని ఇప్పుడు మేమేం చేయాలి? పేతురును చూసారా, వెంటనే అడిగేశారు. సరేనయ్యా, మీరు చెప్పేదంతా నిజమే, మా పితరుల కాలంలో జరిగిపోయింది, మా పితరులు చేశారు ఇదంతా, మా యాజకులు, మా పరిసయ్యులు, మా శాస్త్రులు వీళ్ళంతా చేశారు. అయితే ఇప్పుడు మేమేం చేయాలి? వారి హృదయాన్ని ఈ వాక్యం తాకింది, బద్దలు కొట్టేసింది హృదయాన్ని. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలను బద్దలగొట్టు శుద్ధి వంటిది కాదా? నేడు దేవుని వాక్యానికి ఎన్ని హృదయాలు కదిలింపబడుతున్నాయండి. దేవుని వాక్యానికి ఎన్ని కఠిన హృదయాలు బండను సుత్తితో కొట్టినప్పుడు బద్దలైనట్టు బద్దలవుతున్నాయండి. బెరడా బిగించుకొని ఇస్కరియోతు యోధావలే 3.5 సంవత్సరాలు స్వయముగా యేసు క్రీస్తు ప్రభువు నోట నుండి వచ్చిన మాట వింటూనే ఉన్నాడు. కానీ ఇస్కరియోతు యోధ హృదయం బద్దలవ్వలేదు. అంత కఠినంగా బెరడా పెట్టేసుకున్నారు. దైవజనులు చెబుతూ అన్నారు, ఒక సీసాకు బెరడా గట్టిగా బిగించి సముద్రములో పడవేస్తే ఎన్ని సంవత్సరాలైన తర్వాత ఆ సీసాను తీస్తే ఒక్క సొక్క నీటి బొట్టు కూడా ఆ సీసాలోకి వెళ్ళదు. ఇస్కరియోతు యొక్క జీవితం అలాగ జరిగిపోయింది అన్నారు. నేడు ఎంతమంది క్రైస్తవుల జీవితాలు ఇలాగ జరిగిపోతున్నాయి. రక్షణ లేని వారు రక్షణ పొందటానికి బిరడాలు బిగించుకున్నారు. రక్షణ పొందిన వారు క్రీస్తులో ఫలించకుండా బిరడాలు బిగించుకున్నారు. ఇంకా కార్యం ఎలాగ జరుగుద్ది? విశ్వ ప్రయత్నం చేశాడు యేసయ్య. ప్రపంచం మొత్తం కొరకు ఎంత శ్రమ పడ్డాడో ఇస్కరియోతు యోధా కొరకు అంత ప్రయాసపడ్డారు అని రాశారు అయ్యగారు, చెప్పారు మాట. అంటే అంత ప్రయాసపడ్డారు, కానీ ఏమీ ఫలించలేదు. కాబట్టి ప్రియమైన వారలారా,
దేవుని వాక్యానికి ఆత్మశక్తితో చెప్పబడేటువంటి వాక్యానికి నీ హృదయాన్ని తెరవకపోతే నీ జీవితము కూడా అంతే, ఎన్నాళ్ళున్నా అలాగే ఉండిపోద్ది. నీ లోపల రాకడ రానే వస్తుంది. సిద్ధపడినోళ్ళు ఎల్లనే వెళ్తారు, వెళ్తామని సంకలు కొట్టిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. ప్రియమైన వారలారా, అందుకే నీ జీవితంలో ఈ తహతహ ఉందా? మంచి దినాల్లో అన్ని సూచనలు, గుర్తులన్నీ జరిగిపోయినాయి. యేసయ్య రాకడకు ముందు చెప్పిన గుర్తులు. యేసయ్య వచ్చే టైం అయిపోయింది. ఈ క్షణంలో యేసయ్య వస్తే నేను మేఘమెక్కుతానా? మధ్యాకాశములో యేసు ప్రభువుని ఎదుర్కోగలనా అనే ఆలోచన ఎప్పుడైనా మనం చేస్తున్నామా? బాగానే ఉన్నాంలేండి, మనం అనుకుంటే సరిపోయిందా? నీ మనసు ఎటులాగుతుంది? ఆత్మీయ విషయములలో ఆలోచించి రాకడకు సిద్ధపడాలి, నేను ఆయన వస్తే మిస్ అవ్వకూడదు అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? దానికి నేను ఎలాగ సిద్ధపడాలి అనేటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది? లోకములో అన్ని పనులకి ప్రణాళికలు వేసుకుంటున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పంచుకుంటున్నారు. ఎన్ని గంటలు ఒక ఆయన, ఇన్ని గంటలు ఒక ఆయన, అన్ని గంటలు ఒక ఆయన. మరి దేవుడికి యగనామం. నాకు భలే విచిత్రం అవుతుందండి కొన్ని మాటలు. ఫంక్షన్కి వెళ్ళటానికి సమయాన్ని కేటాయించుకుంటాం, పని చేయటానికి సమయం కేటాయించుకుంటున్నాం, ప్రయాణానికి సమయం కేటాయించుకుంటున్నాం, ఇంకేవైనా పనులకు సమయం కేటాయించుకుంటున్నాం. దేవుని కొరకు ఎంత సమయాన్ని మనం కేటాయించుకుంటున్నాం? వాక్యం చదువుటకు, ప్రార్థన చేయుటకు, సంఘ కూడికలో ఏకీభవించుటకు, ముఖ్యమైనటువంటి దినాలలో ఏకీభవించుటకు ఎంతవరకు మన సమయాన్ని కేటాయించుకుంటున్నాం? అలాగే కేటాయించుకోలేక లోక పనులన్నిటికీ సమయం కేటాయింపు జరుగుతుంది, కానీ ఆత్మ సంబంధమైన విషయానికి కేటాయింపు జరగటం లేదంటే నా జీవితం ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదా? నా జీవితం ఎక్కడుందో నాకు తెలియదా? ఎంత వెర్రి బ్రతుకా బతికేది, ఎంత పిచ్చి బ్రతుకా బతికేది, ఎంత మూర్ఖ బ్రతుకా బతికేది. ఎంతకంటే తెలివి తక్కువతనం ఇంకేదైనా ఉందా? ప్రియమైనటువంటి వారలారా, మరి ఇది యథార్థమో కాదో మీరే ఆలోచించండి. ప్రకృతి సంబంధి లోకం మీద మనసు పెట్టుకున్నాడు. మీకు అదే చెప్పేది నేను. లోకంలో మనం పని చేసుకోవాలి కానీ మనసు పెట్టుకోకూడదు. మనసు పెట్టుకున్నామో పైసలు అయిపోయినట్టే మన జీవితం. జీవనము కోసము లోకములో పనిచేయాలి, పరలోకము కోసం మనసు పెట్టుకొని పరలోకము కోసం సిద్ధపడాలి. మనసు పరలోకం మీద పెట్టుకోవాలి. మనం లోకములో పని వరకే పరిమితం చేసుకోవాలి, అంతేగాని మనసు పెట్టుకోకూడదు. మనసు పెట్టుకున్నామా సంపాదన మైండ్లోకి వెళ్ళిపోతాం. సంపాదన మైండ్లోకి వెళ్ళామా ఇక ఆత్మీయ సంగతులన్నీ వెనకబడిపోతాయి, ఇంకేమీ ఉండవు. అందుకే లోకంలో ప్రణాళికలు వేసుకుంటాం కానీ ఆత్మీయ విషయంలో ప్రణాళిక వేసుకోం. ఒక్కరోజు ఏదైనా లోక సంబంధమైన దానిలో లోటు వస్తే నష్టం తెలుస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో అన్నిటికీ సున్నాలు పెట్టుకున్నా కానీ లోటు అర్థం కాదు. అంత అయోమయమైనటువంటి జీవితంలో బ్రతుకులో మనమున్నాం అని గ్రహించాలి. ఎందుకని ఇది గ్రహించలేకపోతున్నాం? ఆత్మ సహాయం, ఆత్మ నింపుదల నీకు లేదు. నీ జీవితం యేసయ్యతో 3 ముళ్ళు వేసుకోవటంతోనే ఆగిపోయింది. ఆయనతో కలిసి సహవాస జీవితంలో సాగటానికి నువ్వు సిద్ధపడలేకపోతున్నావు. ప్రియమైన వారలారా, కాబట్టి ఆ రోజున ఏం జరిగింది అంటే వారు నొచ్చుకున్నారు. ఏం చేయాలి మేము అని అడిగారు. అడిగితే మరి ఇందాకే చెప్పుకున్నాం మనం, పేతురు గారు
మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ వరం పొందుతారు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే ఇప్పుడు 41 వచనం చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే, అనేక విషయములతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఎవరు ఈ తరము వారు? ఎవరు? మూర్ఖులు. ఎందుకని అంత బలమైన మాట ఉపయోగించాడు? యేసయ్య వచ్చి 3.5 సంవత్సరాలు వాళ్ళ ఎదుట బోధిస్తే ఆయన్ని గుర్తించలేకపోయారు, ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు, ఆయన్ని చంపేదాకా నిద్రపోలేదు, ఆయన్ని చంపి మేము మన మతాన్ని కాపాడుకున్నాం అని సంతోషపడుతున్నారు. ఇప్పుడు లోకాన్ని సంపాదించుకోవడం, ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే సంతోషపడుతున్నారు. ఏం పర్వాలేదండి, అంతా బాగానే ఉంది, ఏం పర్వాలా, వాళ్ళు అట్టాగే సంతోషపడ్డారు. ఇంకా మనకు అడ్డు ఎవరు లేరు, ఆయన వదిలించేసుకున్నాం. పెద్దానికి అడ్డు తగులుతుండే ఆయన. దేవాలయంలోనికి వచ్చి వ్యాపారం సాగనివ్వడయ్యే, ఏదన్నా మన ఆధిక్యత కోసం చేస్తే ఆయన విమర్శిస్తండి. ఇదే ఆలోచించారే కానీ ఆయన రక్షకుడని, ఆయన బట్టి మోక్షం ఉన్నదని వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఈ కాలంలో కూడా చాలామందిని యేసయ్యని ఎంతవరకు పరిమితం చేసుకున్నారంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకే పరిమితం చేసుకున్నారు. అదేంటంటే బహిరంగ పెళ్లి వరకే పనిచేస్తుంది. అదే మీకు చెప్పేది మీకు అర్థమైనట్లు, అంతేకాని సంసార జీవితానికి పనికిరాదు. బహిరంగ వివాహము వేరు, లక్షలు ఖర్చు పెట్టి మనం పెళ్ళిళ్ళు చేయొచ్చు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఫలించే బిడ్డలుగా ఉండకపోతే అంతా వృధా. అందుకోసమే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటేనండి వారం రోజుల్లో విడాకులు అయిపోయినటువంటి ఒక పెళ్ళిని నేను చూశాను. 10 లక్షలు ఖర్చు పెట్టారు ఆ పెళ్ళికి, నెల లోపలనే విడాకులు అయిపోయినాయి అండి. ఎంత భయంకరం చెప్పండి. చిన్న విషయం కాడ అలాగ ఉంది ఇప్పుడు క్రైస్తవ ప్రభువుతో ఉన్నటువంటి సహజీవనం. అలాగే సాగుతుంది. ఏం ప్రయోజనం? ఆత్మ ఫలము లేని జీవితం, సిద్ధపాటు లేని జీవితం, స్థిరము లేని జీవితం. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, చదవచ్చు, చదవకపోవచ్చు, కూటమునకు రావచ్చు, రాకపోవచ్చు, లోబడవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఇంకెలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉండయో. గ్యారంటీ లేదు, స్థిరము లేదు. అటన్నా పడవచ్చు, ఇటన్నా పడవచ్చు, బొమ్మన్న అవ్వచ్చు, బొరుసైన అవ్వచ్చు. ఈ స్థిరము లేని జీవితాల వలన ఏం ప్రయోజనం చెప్పండి? అందుకోసమే వారు చదవండి 41వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, మూర్ఖులకు ఈ తరము వారికి వేరవండి. మీరు కూడా పిచ్చి పనులు చేయటానికి ప్రయత్నం చేయకండి. మీ జీవితాలనైనా దిద్దుకోండి. రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆయన చెప్పాడు, ఈ మూర్ఖ తరము వారికి వేరే రక్షణ పొందండి అని హెచ్చరించాను. తర్వాత ఏం జరిగింది? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు ఆ వాక్యమును, ఆయన వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చూశారండి? పేతురు గారి మాట అంగీకరించిన వారు, శ్రద్ధగా విన్నవాళ్ళు, హృదయములో పొడవబడిన వారు, హృదయాలు తెరవబడిన వారు వెంటనే బాప్తిస్మము పొందిరి. అంతేనా? ఏమన్నా పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు పెట్టారా? ఆ మాట అంగీకరించిన వారు. మరి అంగీకరిస్తేనే కదా పెళ్లి జరిగేది. బాప్తిసం కాడికి అంటే పెళ్లి వరకు అని మీకు ఇందాక చెప్పింది అదే. యేసయ్య మనకిష్టమయ్యాడు, మనం ఆయనకి ఎప్పుడు ఇష్టలమే. మన పాపులమైన మనల్ని ప్రేమించాడు, మనల్ని ఎప్పుడు ఇష్టపడ్డాడు ఆయన.
మనము యేసయ్య మన కోసం చేసింది తెలుసుకున్నాం, అంగీకరించి ఓకే చెప్పాం. చెప్పటం ఏంటి? బాప్తీసం పొందేశాం. బాప్తీసం పొందామంటే ఆయనకి మనకి జత అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇక సంసార జీవితమే సాగాలి. బాప్తీసం దగ్గరికి వస్తే పెళ్ళి అయినట్టు. ఇంకా మరి బాప్తీసం కాడికి రాకపోతేనో ఇంకా సూపులు కాడే ఉంది. ఆయన ఇంకా పరీక్ష చేస్తున్నామన్నమాట. మనం నిజమేనంటారా? ఆయనేనంటారా? ఈయన ద్వారానే రక్షణ అంటారా? ఈయన్ని మనము అంగీకరించవచ్చు అంటారా? లేకపోతే ఇంకేదైనా దారి ఉందంటారా? ఈ చర్చ జరుగుతుందన్నమాట. ప్రియమైన వారలారా, ఇది మనల్ని మనమే మోసం చేసుకోవటం అండి. 3,000 మంది రక్షింపబడిరి. 3,000 మంది బాప్తీసం పొందారు తక్షణమే. ఎంత ఆశ్చర్యం అండి! పేతురు యొక్క ప్రసంగం, పేతురు యొక్క బోధ, పరిశుద్ధాత్మ శక్తితో బోధించిన బోధ. ఆ చివరిది 7వ చూడండి, అపొస్తలుల కార్యాలు 2:42. అపొస్తలుల బోధ వీరు అపొస్తలుల బోధ యందు సహవాసమునందు విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండి. అప్పుడు సంఘముతో కలిసి వీళ్ళు సాగుతూ ఉన్నారు. ఆ రోజే సంఘం పుట్టినరోజు. పెంతెకొస్తు దినమునే, ఆత్మ కుమ్మరింపు దినముననే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. సంఘం ఆ రోజునే పుట్టింది, క్రైస్తవ సంఘం. యోధా సంఘం అంతరించింది, క్రైస్తవ సంఘం ఉద్భవించింది. ఆ రోజు 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. అంతకుముందు 120 మంది ఉన్నట్టు లేఖనములో మనం చూసాం. ఆ తర్వాత 5,000 మంది అయ్యారు. ఆ తర్వాత లెక్క పెట్టడానికి వీలు లేనంత విస్తరించారు. అపొస్తలుల కార్యాల్లో తర్వాత అధ్యాయాల్లో మీరు చూస్తే ఈ మాటలు రాయబడి ఉంటాయి అన్నమాట. మొట్టమొదటేమో 3,000 మంది. ఆ 3,000 మంది అయిన తర్వాత 4వ అధ్యాయం 4వ వచనములో మీరు చూస్తే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూశారండి, 5,000 అయిపోయింది. ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములలో ఆ శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, చూశారండి, శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అంటే ఇక లెక్కించడానికి కూడా వీలు లేనంత విస్తారం అయిపోయింది. లెక్కించడానికి వీలు లేదంటే 1,000 మంది అయిపోయారు. అందుకోసమే శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అని రాయబడి ఉంది. అలా వృద్ధి అయిపోయింది సంఘం. కాబట్టి ప్రియమైన వారలారా, రక్షణ పొందినటువంటి వీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే వీరిని చూసిన వారందరూ కూడా పరుగులెత్తుకుంటూ వచ్చారండి సంఘములోనికి. వీరిని చూసిన వారందరూ కూడా పరుగులెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళను చూస్తే, వాళ్ళ జీవితాలను చూస్తే వారికి ఆశ్చర్యమైపోయింది. ఎక్కడది వీళ్ళకి ప్రశాంతం, ఎక్కడది వీళ్ళకి నిబ్బరం, ఏంటి వీళ్ళల్లో ఈ గొప్పతనం, ఇంత నిబ్బరంగా ఇంత ప్రశాంతంగా ఎలాగుండగలుగుతున్నారు అని వారి జీవితాలు చూసినప్పుడు వారి జీవితాల్లో వారు యేసును చూడగలిగారు. యేసును చూశారు కాబట్టి పరుగులెత్తుకుంటూ వచ్చారు. 47వ వచనం చదవండి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతి దినము రక్షణ పొందుతానే ఉన్నారండి. దినము సంఖ్య పెరిగిపోతానే ఉంది. ప్రియమైన వారలారా, మన ఇంట్లో వాళ్ళే మనం రక్షించుకోలేకపోతున్నాం. అసలు ముందు మనం రక్షింపబడితే కదా, ప్రభుతో సహవాసము కలిగి ఆయన రూపం మనలో లోకం చూస్తే కదా, మన ఇంటోళ్ళు చూస్తే కదా వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి పరుగెత్తుకు రావటానికి. అందుకోసమే ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితాలు ఎక్కడుంటాయి అంటే అక్కడే ఉంటాయి. అందుకోసమే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ మన జీవిత కాలమంతా మన హృదయములో నివసించునట్లుగా మనము కాపాడుకోవాలి.
లేదా క్రీస్తులో మన జీవితము స్థిరపడదు, రాకడ సిద్ధపాటు జరగదు. ఏదో క్రైస్తవులుగా ఈ లోకంలో చలామణి అవుతుంటాం, ఏదో అందరూ అనుకుంటారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి, అంతవరకే జరుగుద్ది. అంతేగాని మనల్ని చూసి క్రీస్తును మనలో ఎవడు చూడలేడు. ఇప్పుడు క్రైస్తవానికి పెద్ద అపాయం ఏంటి అంటే క్రైస్తవులలో క్రీస్తును చూడలేకపోతున్నారు. క్రైస్తవుల్లో క్రీస్తు కనపడతల్లా, రాక్షసులు, దొంగలు, ఇంకా రకరకాలు అన్నీ కనపడుతున్నాయి. కోపిష్టులు, పాపిష్టులు, వీళ్ళందరూ కనపడుతున్నారు. మోసగాళ్ళు, దగా చేసేవాళ్ళు, మాయి చేసేవారు, వీళ్ళందరూ కనపడుతున్నారు. కాబట్టి ప్రభు దగ్గరికి రావటానికి అనేకులు వెనకాడుతున్నారు. ఎందుకులేండి, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళలో ఏ మార్పు చూడగలుగుతున్నాం మనం? కాకపోతే ఇదివరకు ఇంకో గుడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ గుడికి వెళ్తున్నారు. అంతేగాని జీవితం ఏమన్నా మారిందా? మనం చెప్పుకునే అంత జీవితం, మనము మార్చుకునే అంత జీవితం ఏదైనా జరిగిందా? ఇంకా మనం ఎందుకు వెళ్ళటం? ఇది ఆత్మ లేని బ్రతుకు లోకానికి ఇచ్చే సాక్ష్యం. అందుకే ప్రియమైన వారలారా, ఆనాడు పేతురు గారు చెప్పారు, పరిశుద్ధాత్మ వరమును పొందండి, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, పిలువబడిన వారందరికీ వాగ్దానము చెందును. కాబట్టి నీవు అడగటమే ఆలస్యం. పరిశుద్ధాత్మ తండ్రిని ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. నువ్వు కోరిన వెంటనే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి తాను నివసించడానికి, నిన్ను బ్రతికించి మేఘమెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికైనా కళ్ళు తెరుద్దాం, ప్రతిదినము ప్రార్థన చేయండి. ఓకో జామున లేసి మోకాళ్ళు వేయండి, కనిపెట్టండి, పరిశుద్ధాత్మ తండ్రి నాలోకి రండి నాయన, అడ్డులుంటే తొలగించండి అని కోరుకొనండి. ఆత్మచేత నింపబడండి, క్రీస్తు సాక్షిగా జీవించండి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకొనండి. అట్టి ధన్యత ప్రభువు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింపచండి. ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై ఆత్మచేత నింపబడి హృదయాలలో పరిశుద్ధాత్మ నివాసమును కోరుకొని, పరిశుద్ధాత్మ నివాసం జీవితకాలమంతా కాపాడుకొని పెళ్లి కుమార్తె అంతస్తులోనికి సిద్ధపడగల జీవితాలు, స్థిరమైన జీవితాలు, సిద్ధబాటు కలిగిన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.